నా పేరు మధుకర్ గంగాడి. నేను మెడ్ప్లస్ ఫార్మసీ చైన్కు ఫౌండర్ అండ్ CEO. మేము ఇప్పటికి 18 years నుంచి ఉన్నాము ఈ బిజినెస్లో. సో ఎన్నోసార్లు మాకు వచ్చే క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ దగ్గర నుంచి లేవంటే మెడ్ప్లస్ కాకుండా ఎప్పుడైనా వేరే జాగాలో కొన్నప్పుడు ఏమి జాగ్రత్తలు పడాలి మెడిసిన్స్ కొనేటప్పుడు. కొన్నిసార్లు క్వశ్చన్స్ జెనరిక్ ఏంది, ట్రేడ్ జెనరిక్ ఏంది, స్టోర్ జెనరిక్ ఏంది, బ్రాండెడ్ జెనరిక్ ఏంది అని అట్లా వేరే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అవన్నిటికీ ఆన్సర్ చేస్తూ మేము ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇస్తున్నాము. ఫస్ట్ది ఏమంటే మీరు మందులు కొనేటప్పుడు ఏ జాగ్రత్త పడాలి, ఏమి జాగ్రత్త తీసుకుంటే మీకు కరెక్ట్ క్వాలిటీ దొరుకుతుంది అండ్ కరెక్ట్ ప్రైస్ దొరుకుతుంది. మందులు కొనే ముందు మీరు జాగ్రత్త పడవలసిన విషయం ఒకటి ఏమంటే, మీరు కొనేటప్పుడు డాక్టర్ రాసిన మందు అయితే మీకు అదే మెడిసిన్ తీసుకునే పని అయితే 20% దాకా డిస్కౌంట్ వస్తుంది. కానీ ఏదైనా రీజన్ గురించి సపోజ్ ఆ ఫార్మసిస్ట్ కానీ ఆ కెమిస్ట్ కానీ మీకు వేరే సబ్స్టిట్యూట్ తీసుకోమని చెప్తే, అంటే ఆ డ్రగ్ ఆ టైంలో స్టాక్ లేదు, ఇంకేదైనా రీజన్ చెప్పి వేరేది ఏదైనా తీసుకోమంటే అది ఇంత పెద్ద కంపెనీ అయినా పర్వాలేదు, నెక్స్ట్ది దాని మీద మీకు ఈజీగా 50 to 80% డిస్కౌంట్ వస్తుంది. అది కనుక మీకు ఇవ్వకుంటే అక్కడ మీరు దానికి ఎక్కువ డబ్బులు కడుతున్నట్టే లెక్క. మామూలుగా అయితే 50 to 80, సపోజ్ అదే డ్రగ్ DPCOలో ఉంటే మినిమం 30-35% నుంచి 80% డిస్కౌంట్ వరకు వస్తాయి. సో జాగ్రత్త పడాల్సిన విషయం ఏమంటే, మీరు అడిగిన ప్రిస్క్రిప్షన్ తీసుకుంటేనే మీకు కరెక్ట్ రేట్ 20%, కానీ వేరే ఏ సబ్స్టిట్యూట్ తీసుకున్నా కానీ 50 to 80 డిమాండ్ చేయాలి. అదే కాకుండా ఇంకోటి ఉంది, మీరు అడిగిన మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా కరెక్ట్గా ఉందా లేదా, ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మీకు మెడిసిన్ ఇస్తున్నాడా లేకపోతే చిన్న చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేవా, అదొకటి చూసుకోవాలి. ఎందుకంటే ఎన్నోసార్లు చిన్న మార్పిడిలు చేసి వేరే డ్రగ్స్ అమ్ముతున్నారు. సో దాని గురించి కొంచెం జాగ్రత్త పడాలి. తప్పేం లేదు తీసుకున్నట్ల, కానీ అది చిన్న కంపెనీ అయితే క్వాలిటీ బాగుండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకోసమనే మీరు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది మాత్రమే కరెక్ట్ ఉందా లేదా అని తీసుకోవాలి.